వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే నేను మీకు ఒక పర్ఫెక్ట్ బ్యాచులర్ స్టైల్ ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో చూసారు కదా ఎంత జ్యూసీగా అయితే ఉందో. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో అయితే చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో దీనికైతే మనకి ఒక పెద్ద ఆనియన్, 2 టొమాటోస్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అయితే కావాలి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే దాంట్లోకి వేసేసుకొని, ఈ ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే వేపుకోవాలి. సో మీరు మీడియం ఫ్లేమ్లో అన్న పెట్టుకొని ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే వేపేసుకోండి. సో చూసారు కదా, ఇలా వన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసుకొని, ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా అయితే వేపుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అయితే వేసేసుకోండి. సో ఈ టొమాటోస్ అయితే మనకి లైట్గా మగ్గాలన్నమాట. సో దానికి మీరు లిడ్ ఓపెన్ పెట్టన్నా మీరు దీన్ని సాటే చేసుకోవచ్చు, లేదు అంటే లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే వదిలేసేయండి. మనకి టొమాటోస్ కొంచెం మెత్తబడుతుంది అనమాట. సో కొంచెం మెత్తబడిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి. సో ఇది వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి నీట్గా. తర్వాత ఇందులోకే మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసేసుకోండి. సో ఇది కూడా నీట్గా ఇలా కలిపేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి. సో ఇది కూడా నీట్గా ఇలా కలిపేసుకోండి. సో ఇప్పుడు మనకి మొత్తం ఆ టొమాటోస్ మొత్తం ఇలా నీట్గా స్మాష్ అయినట్టు ఉండాలన్నమాట. మొత్తం మనకు కుక్ అయిపోవాలి. సో అప్పటిదాకా అయితే ఇది కుక్ చేసుకోండి, లిడ్ క్లోజ్ చేసి అయినా పర్లేదు. దాని తర్వాత ఇక్కడ ఇది ఆప్షనల్, నా దగ్గర పెప్పర్ క్యాష్యూస్ అనేది ఆప్షనల్గా ఉన్నాయి కాబట్టి ఇది వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీరు స్టార్టింగ్లో అయినా వేపేసుకొని వేసుకోవచ్చు మీరు. తర్వాత అది వేసేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 400 గ్రామ్స్ అయితే ప్రాన్స్ వేసేసాను దీంట్లోకి. సో ఇది వేసేసుకొని మంచిగా ఇలా అయితే కలిపేసుకోండి. సో ఇక్కడ మీరు వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాన్స్ నుంచి మనకు కొంచెం వాటర్ వస్తుంది కదా, సో అదే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే లాస్ట్లో మీరు చూసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ మనకి ఇదే సరిపోతుంది అనమాట. సో ఇలా మంచిగా ఇలా కలిపేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి. సో మనకి టోటల్గా ఒక 5 to 6 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట ప్రాన్స్ కుక్ అవ్వడానికి. సో మీరు తీసుకునే ప్రాన్స్ అమౌంట్ని బట్టి దాన్ని బట్టి టైం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ స్టేజ్లో అయితే మీరు సాల్ట్ అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ కారం తక్కువ అనిపించినా కూడా కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. సో లాస్ట్లో ఏంటంటే మనము దీంట్లోకి కొంచెం గరం మసాలా అయితే స్ప్రింకిల్ చేసుకోండి. సో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట బాగా. సో ఇలా మంచిగా ఇలా గరం మసాలా కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని మీరు మొత్తం అయితే కలిపేసుకోండి. సో లాస్ట్లో మనం దింపేసే ముందు ఏంటంటే ఇలా పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసుకొని కొంచెం కరివేపాకు అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా ఒక 1 మినిట్ అయితే కలిపేసుకోండి. అప్పుడు మనకి ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలా అనమాట. సో నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్గా నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.